పెద్దోళ్లతో గొడవలు ఎందుకు అనుకుంటారు ఎవరైనా. అట్లాగే అమెరికా ప్రస్తుతం అగ్రరాజ్యం ఉంది, రెండవ అగ్రరాజ్యం చైనా. అమెరికాని కాదని చైనా, ఎందుకంటే ట్రంప్ రావడమే చైనాకి చెక్ పెట్టబోతున్నాడు. పనామా కెనాల్ని స్వాధీనం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. పనామా కెనాల్ని స్వాధీనం చేసుకోవడం అంటే చైనాకి చావు దెబ్బ లాంటిది. చైనా వాణిజ్యానికి చెక్ పెట్టినట్టు అవుతుంది. చైనాకి సంబంధించినటువంటి కదలికలు ఇప్పుడు ఏదైతే చైనా భూమి నీరు గాలి నాది కాదు అనాల్సింది పోయి నాది అనే సముద్రాన్ని అది లాక్కోవడానికి ప్రయత్నిస్తోందో, చైనా తన ప్రాంతానికి సంబంధించినటువంటి చైనా సముద్రం అని చెప్పబడే చోట ఎవడైనా నాకు పన్నులు కట్టాలంటే ఇప్పుడు పనామాను స్వాధీనం చేసుకుని నాకు పన్ను కట్టమంటది అమెరికా. తద్వారా చైనాని టార్గెట్ చేసుకుంటూ సాగుతున్నాడు ట్రంప్. కాబట్టి హై లెవెల్ డెలిగేషన్, ఎస్పెషల్లీ మన అజిత్ దోవల్ లాగా చైనాలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్ని తీసుకెళ్ళి, అంటే వాళ్ళ గూఢచర్య విభాగపు హెడ్ని, అంటే ఓ రకంగా చెప్పాలంటే తన మనిషిని అక్కడికి పంపిస్తున్నాడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జిన్పింగ్.